డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అడుగుజాడల్లో దేశ యువత నడవాలన్నారు చెండ్రూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మచ్చలేని నిస్వార్థ నాయకునిగా దేశంలో ఆయన చెరకని ముద్ర వేసుకున్నారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కులరహిత సమాజం కోసం పాటుపడిన మహానీయుడన్నారు ఎమ్మెల్యే వివేక్. 8వ జయంతి నాడు అందరు దళితులు జగ్జీవన్ రామ్ గారి ఈ దేశానికి దళితులకు ఏదైతే సేవలు చేస్తారో దాని గురించి గుర్తించుకుంటారో వారు ఈ దేశంలో క్యాబినెట్ మినిస్టర్గా, ఉప ప్రధాని మంత్రిగా, అగ్రికల్చరల్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ మోస్ట్ ఎఫిషియెంట్ క్యాబినెట్ మినిస్టర్ అని చెప్పి ఒక పేరు సంపాదించుకున్నారు. వారు ఏదైతే ఈ దేశంలో అగ్రికల్చర్ ఫ్యామిన్ ఉన్నప్పుడు కూడా, అంటే వర్షాలు లేవు, రైతులందరూ కూడా నష్టపోయినప్పుడు వారు అగ్రికల్చర్ మినిస్టర్గా చాలా మంచిగా ఈ దేశాన్ని నడిపించడం జరిగింది. ఇందిరాగాంధీ గారు కూడా ఆ రోజులలో ఇదే చెప్పినారు, చాలా మంచిగా నడిపించారు మనం మంత్రి గారు జగ్జీవన్ రామ్ గారు అని చెప్పి చాలాసార్లు వారిని పొగడం జరిగింది. డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా దేశం రక్షణ కోసము వారు చాలా మంచిగా వారు పనిచేయడం జరిగింది. ఈరోజు వారి స్ఫూర్తితోని దళితులందరూ కూడా ఎదిగి ఇంకొక 10 మంది దళితులకు సహాయపడేలాగా అందరూ కూడా పనిచేయాలి.